అమెరికా, ఇరాన్ కేవలం యుద్ధ రంగంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా తలపడ్డాయి. లెగోస్తో చేసిన వీడియోల ద్వారా అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఇరాన్ కంటెంట్ క్రియేటర్స్ ఈ వార్లో పైచేయి కూడా సాధించారు. ఇరాన్ చేసిన ఈ లెగో వీడియోస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. లెగో బొమ్మలతో రూపొందించిన ఈ వీడియోలు సాధారణ వినోదం కాదు. ఇవి ఒక శక్తివంతమైన ప్రాపగాండా సాధనంగా మారాయి. ఈ వీడియోలో అమెరికా ప్రభుత్వ చర్యల వల్ల బాధపడిన వర్గాలను చూపిస్తూ బ్లాక్ అమెరికన్స్ నుంచి ఇరాక్ అబూ గ్రాయిబ్ జైలు బాధితుల వరకు అనేక సంఘటనలను ప్రతిబింబించారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల బాధితులు, ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 ఘటనలో మృతి చెందిన వారు, ఇజ్రాయెల్ బుల్డోజర్ దాడిలో మరణించిన వారి పేర్లను ప్రస్తావించారు. ఈ బాధితులందరికీ ప్రతీకారంగా మిసైళ్లపై సందేశాలు రాసి ప్రయోగించే దృశ్యాలతో వీడియో ముగుస్తుంది. చివరిగా వన్ వెంజెన్స్ ఫర్ ఆల్ అనే మెసేజ్తో అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వీడియోలు కేవలం చరిత్రను చూపడమే కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యంగా రూపొందించారు. ట్రంప్ మాటల్నే ఉపయోగించి అతన్ని కపట వేషధారిగా చూపించే ప్రయత్నం చేశారు. మాగా క్యాపులను ధరించిన అనుచరులను చూపిస్తూ అమెరికా ప్రజల కంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపించారు. లూజర్ అనే పదాన్ని తిరగరాసి చివరికి ట్రంప్ ఓడిపోయాడని చూపించారు. ఈ వీడియోల్లో వాడిన రంగుల ద్వారా చాలా సంకేతాలిచ్చారు. ఇందులో ఆకుపచ్చ రంగును ఇరానియన్లు ఆరాధించే ఇమాం హుస్సేన్ న్యాయం కోసం చేసిన పోరాటానికి సూచికగా పేర్కొన్నారు. ఇక ట్రంప్ ధరించిన ఎరుపు రంగును అణిచివేతకు ప్రతీకగా చూపించారు. అలాగే పిల్లలకు దగ్గరగా ఉండే లెగో కాన్సెప్ట్ను ఉపయోగించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎమోషనల్ కనెక్ట్ సాధించే ప్రయత్నం చేశారు. ఇరాన్పై జరిగిన యుద్ధంలో పిల్లలపై దాడులను గుర్తు చేసే విధంగా ఈ ఫార్మాట్ను ఉపయోగించారని విశ్లేషకులు చెబుతున్నారు. మీడియా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వీడియోలు ఒక నెరేటివ్ యుద్ధంలో కీలక ఆయుధంగా మారాయి. సైనికంగా గెలవలేనప్పుడు ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవడమే ఇరాన్ వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అంతర్గత సమస్యలు, ఎప్స్టీన్ ఫైల్ వంటి విషయాలను హైలైట్ చేస్తూ అమెరికాలోనే విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇది సరదాగా కనిపించినా అసలు విషయం చాలా సీరియస్ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి లెగో బొమ్మలతో చేసిన ఈ వీడియోలు సాధారణ సోషల్ మీడియా కంటెంట్ కాదు. ఇవి ఒక దేశం తన కథను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం. ఇది నెరేటివ్ వార్లో కొత్త అధ్యాయం. ఇక ముందు యుద్ధాలు కేవలం గన్స్, బాంబులతోనే కాదు, కంటెంట్తో కూడా సాగనున్నాయన్న సంకేతాలు ఇవి.